నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. సత్య సినిమా చూసి, అంటే రిలీజ్ అయింది కాబట్టి అది చూసిన తర్వాత ఆయనకి చాలా ఎమోషనల్ ఫీల్ అయినట్లు, కంట్లోంచి నీళ్ళు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఎంతోమంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీరు అప్పట్లాగా తీయొచ్చు కదా సార్ అంటే, ఇప్పుడు సినిమాలు కూడా ఎవరైనా పోతుందని అసలు తీస్తారా అని అడుగుతాడు ఆయన ఫస్ట్ అడగడమే. కానీ ఆ రెండిట్లకి కంపారిజన్ అందరికీ తెలిసే ఆ విషయం అడుగుతున్నారు. ఇప్పుడు వరకు ఆయనకి ఆ రియలైజేషన్ లేదు, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ నేను పాత వర్మ అలా మారుతాను, నేను అలా చేస్తాను, ట్రై చేస్తానని ఇప్పుడు ఎందుకు అన్నారు? ఆయన తెరిచిన పుస్తకంలా కనిపిస్తాడే కానీ ఎవరికి నిజంగా అసలు అర్థమే కాడు. మారారంటారా? అంటే ఇప్పటి నుంచి ఆయన తీసే సినిమా నిజంగా అట్లా తీస్తారా? ఒకటేదో పెద్ద సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఈ మధ్యనే. మరి అలాంటిది ఏదన్నా ఈ సినిమాలో, రాబోయే సినిమాలో కనిపించచ్చా? అసలు ఎమోషన్ ఆయనకు తెలియదు కదా. ఆయన ఆయన ఇంటర్వ్యూలో చెప్తుంటాడు కదా, నాకు ఎమోషన్స్ ఉండవు అని. మరి ఆయన ఎమోషనల్గా ఫీల్ కావడం ఏంటి, కళ్ళల్లో నీళ్ళు రావడం ఏంటి, ఏమన్నా నమ్మే విషయంగా ఉందా? అది సినిమా చూసి అప్పుడెప్పుడో ఒక దాని గురించి బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు ఈయన కూడా సత్యం చూస్తే సత్యోదయం ఏదన్నా అయిందా ఏంటో మరి ఏవో జరుగుతున్నాయి. మనకి పురాణాల్లో కథ చెప్తారు, అంటే ఒక సేయింగ్ అన్నమాట. అదేంటంటే ఆంజనేయుడికి తన శక్తి తనకు తెలియదు అని. ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, అంతటి సముద్రాన్ని తాను ఎగరగలనా అని ఆయనకే డౌట్ వచ్చిందంట. అయ్యా, మీ శక్తి మీకు తెలియదు, మీరు మామూలు వాళ్ళు కాదు, ఒకసారి ఎగరండి అంటే సునాయాసంగా ఎగిరేసి వెళ్ళిపోయాడు. అట్లా వర్మగారికి కూడా ఆయన శక్తి ఏంది ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయన ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక రికార్డ్ అతను. ఎట్లా అంటారా, ఏంది ఆయన చెత్త సినిమాలని తీశాడు కదా, అమ్మాయిలను ఎక్స్పోజ్ చేసుకుంటూ, పిచ్చి సినిమాలు, అరర సినిమాలు, రాజకీయ నాయకుల్ని ఎద్దేవా చేస్తూ తీశాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. సరే, ఆ మైనస్ పాయింట్లు పక్కన పెడదాం, అవి తర్వాత ఆ ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడదాం. ఆయన శివాబ్ అనే బ్లాక్ బస్టర్ తీసి ఎన్నాళ్ళు అయింది? 39 ఏళ్ళు ఏమైంది, 35 ఏళ్ళు, సారీ 1989లో వచ్చింది అది. అంటే మా జనరేషను కుర్రాళ్ళగా ఉండి చొక్కాలు దించుకొని నాగార్జున చైన్ వీక్తుంటే గూస్ పంప్స్ అంటారే, అప్పటికి ఆ పదం తెలియదులేండి, గూస్ పంప్స్ అనే పదం తెలియదు ఆ రోజుల్లో. కేకలేసి ఈళ్ళేసి అరిచి ఇవన్నీ, అంటే ఒక కుర్రాళ్ళని, ఒక యువతరాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన సినిమా అది ఆ రోజుల్లో. అంత హిట్ ఇచ్చిన దర్శకుడు 35 ఏళ్ల తర్వాత ఆయనతో పాటు ప్రయాణం చేసిన ఏ దర్శకుడైనా ఇప్పుడు ఉన్నాడా ఫీల్డ్లో? ఓ పేరు చెప్పండి. లేడు. అంటే 35 ఏళ్ల సినీ జీవితంలో ఆయన కుప్ప తెప్పలు హిట్స్ ఇచ్చాడు, ప్లాపులు ఇచ్చాడు, నిరంతరం వార్తల్లో ఉంటాడు, నిరంతరం ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరైనా ఉంటే చెప్పండి ఒక పేరు నాకు. ఎక్కడైనా ఉన్నారా? ఆ తర్వాత ఆయన ఏంటి, ఆయన తీసిన సినిమాలన్నీ కూడా, మొదట్లో తీసిన సినిమాలన్నీ కూడా మీకు క్షణక్షణం అనేది క్లాసిక్. అది కామెడీ కానీ, మన దాంట్లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ, దాంట్లో ఇప్పుడు చూడండి మీరు, శ్రీదేవి వెంకటేష్ గారి నటనే కాదు, రామ్ గోపాల్ వర్మ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తూ ఉంటాడు. అట్లా ఎన్ని సినిమాలు తీశాడు ఆయన. అసలు ఎందుకో పనికిరాదనుకున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అనేది సినిమా మీద ఇప్పటికీ సెటైరే. మీరు ఇంకొక 50 ఏళ్ల తర్వాత కూడా అదే సెటైరే. ఎందుకంటే అదే నిర్మాతలు ఉంటారు, అట్లాంటి హీరోలే ఉంటారు, తలాతోకా లేని దర్శకులు ఉంటారు. అసలు కథ ఏం తీస్తున్నారు, అసలు అవుట్పుట్ ఏమొస్తుందో తెలియని వాళ్ళు ఉంటారు. అంతటి అఫ్కోర్స్ ఆడకపోవచ్చు అది. అంటే ఎన్ని పేర్లేరే చెప్పచ్చు. సత్య, రంగీలా, మన అమితాబ్ బచ్చన్ గారితో తీసిన సినిమాలు, ఇన్ని సినిమాలు. అంటే ఆయన శిష్యులు కూడా ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కుప్పతెప్పలు ఉన్నారు కదా, 10-20 మంది పేర్లు ఉంటాయి. ఆ 10-20 మంది కూడా దాదాపు అవుట్డేటెడ్. ఈయన ఇంకా మిగిలి ఉన్నాడు. అంటే అది గొప్పతనమే కదా. అయితే ఏమిటంటే, ఏ కళ అయినా, ఏ ఆర్ట్ అయినా, మీరు ఏ రంగమైనా ఎంచుకోండి, ఈవెన్ డ్యాన్సు, సంగీతము, రచన, దర్శకత్వము, ఎడిటింగ్, ఏదైనా కానీ మనం నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే నేను 35 ఏళ్ల క్రితం శివ తీశాను, నా అంతటోళ్ళు ఏంటంటే 35 ఏళ్ల తర్వాత కొత్త నీళ్ళని వచ్చేసి పాత నీళ్ళని ఎప్పుడో తరిమేశాయి. మీరు ఇంకా పాత నీళ్ళనే పట్టుకొని ఉంటే ఎట్లా? ఆయన చెప్పుకోరు నిజానికి. అంటే నేను అలాంటి సినిమాలు చేశాను అని ఆయన ఇప్పుడు చెప్పుకోడు, కానీ ఆయన అప్డేట్ అయ్యాడు అనేది. మీరు ఒక రేంజ్ సినిమాలు తీసి, మీరు ఒక సూపర్ డూపర్ హిట్ మ్యూజికల్ హిట్స్ కానీ, కామెడీ కానీ, థ్రిల్లర్స్ కానీ తీస్తున్న మీరు ఉన్నట్టుండి హారర్ సినిమాలు తీస్తాడు ఆయన. ఎవరిని భయపడిచ్చారు మీరు? మీ సినిమా చూసి ఎవరు భయపడలే. డబ్బులు పోగొట్టుకుని నిర్మాతలు భయపడినారు, ఇందులో ఇట్లా సినిమా తీశాడు ఈయన అనుకునే. అంతే కదా, ఎన్ని హారర్ సినిమాలు తీశాడు, ఒకటైనా పనికొచ్చే సినిమా ఉందా దాంట్లో?
ఆ తర్వాత ఎన్ని తీశాడు, తర్వాత ఏంటవి అమ్మాయిలను ఎక్స్పోజ్ చేస్తూ, ఏంటో అది కథ ఉండదు, తల ఉండదు, తోక ఉండదు. ఒక సినిమా అయితే ఏదో జాంబీలు ఉంటారు దాంట్లో. జాంబీలు మీకేం పని, జాంబీలు వీళ్ళందరిని పెట్టి అతను కురికిచ్చేది నమిలిచ్చేది ఏం పని, అదే రక్తాలు ఇవన్నీ కూడా. అది పోయిన తర్వాత అమ్మాయిల ఎక్స్పోజర్ పోయిన తర్వాత రాజకీయ నాయకుల మీద పడినాడు. రాజకీయ నాయకుల సినిమాలు ఏ ఒక్కటైనా పద్ధతిగా తీశారా మీరు? కేవలం ఆయన ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండే ఒక మనిషిని పట్టుకొస్తాడు, ఆయన సినిమాలో మనం చూడంగానే ఎందుకు చంద్రబాబు నాయుడు మాదిరే ఉన్నాడే, లోకేష్ మాదిరే ఉన్నాడే, లేదా ఇంకొక హీరో అదే ఆ నాయకుడు మాదిరే ఉన్నాడు. అది ఎట్లా నటన అవుతుంది? మీరు మనుషులు పోలిన మనుషులను తెచ్చి సినిమా స్క్రీన్ మీద చూపిస్తే అది నటన ఎట్లా అవుతుంది? కాబట్టి ఆయన తప్పుదారి పట్టాడు, పర్వర్టెడ్, తప్పుదారి పట్టిపోయి ఆయన విపరీతంగా చదువుకున్నాడు కూడా. విపరీతమైన ఆయన అయన్ ర్యాండ్ దగ్గర నుంచి ఇంకా అందరం చదివాడు. ఆయన నీషే గీషే అందరం చదివాడు. ఆయనలాగా పుస్తకాలు రాసి లక్షల కాపీలు అంటే ఆయనేమి తను రాసి తను పబ్లిష్ చేసి తనేమి అమ్ముకోలేదు. కానీ ఆయన పేరు చెప్తే 1,00,000 కాపీలు అమ్ముడిపోతూ ఉంది కదా. వర్మ విత్ ఓడక అంటే 1,00,000 కాపీలు అమ్ముడిపోతుంది. పోనీ అట్లాంటి ఎవరన్నా ఉన్నారు ఒకరన్నా ఇండియన్ సినిమా హిస్టరీలో? ఎవరు లేరు. ఇన్నేళ్ల తరువాత మీరు ముసలోళ్ళు అయిపోయారు, మీ ప్రేక్షకులు ముసలోళ్ళు అయిపోయారు. మీరు ముసలోళ్ళు అంటే ఒప్పుకోడు అనుకోండి. ఆయన నేనేం ముసలు, నేను ఇంకా జిమ్ చేస్తాను, అవేవో డంబుల్స్ కూడా చూపిస్తాడు ఆయన. యంగ్స్టర్స్ అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే, ఒక తరం దర్శకుల్ని కొత్త తరం వాళ్ళు ఫాలో కావడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. కానీ దర్శకుడిగా కాదు ఫాలో అయ్యేది. మాకు ఒక 40 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన డైరెక్టర్లు ఉంటారు అనుకోండి, మేము అభిమానిస్తాం మా జనరేషన్ కాబట్టి. కానీ మా పిల్లలు వీళ్ళంతా ఎందుకు అభిమానిస్తారు? వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆయన ఎప్పుడు ఏదో ఒకటి దీంట్లోనే ఉంటాడు. ఇప్పుడు కొత్తగా ఎమోషన్ అయింది, నాకు కన్నీళ్ళు వచ్చినాయి, నేను తాగుడుకు బానిస. సినిమా ఫీల్డ్లో తాగనోళ్ళు ఎవరు ఉన్నారు? తాగుడుకు బానిస అనేది అసలు ఎక్స్క్యూజే కాదు. సినిమా ఫీల్డ్లో అందరూ ఏదో కొంచెం మంది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మర్యాదకు కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, అందరికీ తాగే అలవాటు ఉంటుంది 99%. ఇప్పుడు కొత్తగా మీరేమి అదే కొత్తగా నేర్చుకోలేదు కదా. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు చాలా టైం అయిపోయింది, మనం చాలా జర్నీ చేసేసారు మీరు. ఇప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వచ్చి నేను అద్భుతాలు తీస్తామంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే మీరు ఒకటే ఆవు వ్యాసమే రాస్తున్నారు గత 10-20 ఏళ్ళుగా. ఆవు వ్యాసం అంటే మీరు ఏమన్నా అడగండి, ఒక కొండ గురించి వివరించండి అంటే, ఆ కొండ ఒకటి ఉంది, కొండ దగ్గర ఒక ఆవు ఉంది, ఆవును ఒక చెట్టుకు కట్టేశారనే రాస్తాడు ఆయన. మీరు కొండ, మేము అడిగింది కొండ కదయ్యా, నువ్వు ఆవు ఎందుకు చెప్తుంటే ఎక్కడైనా ఆవే వస్తుంది. కాబట్టి మీరు ఆవు వ్యాసం రాయడం మొదలుపెట్టి 10-15 ఏళ్ళు పైన అయింది. ఇప్పుడు కొత్తగా నాకు ఆవు వద్దు, నేను కొత్తగా చేస్తాను, కొత్తగా రాస్తారంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? అసలు నమ్మారనుకోండి, ఇప్పటికీ మిమ్మల్ని నమ్మి నిర్మాతలు ఉంటారు ఇప్పటికీ. ఈవెన్ టుడే వర్మ గారి ప్రత్యేకత ఏంటి తెలుసా? ఈ హైదరాబాదులో ఈ డెన్ అని ఒకటి పెట్టుకున్నాడు కదా డైరెక్టర్ల ఆఫీస్. ఆయన అంత కాస్ట్లీ, అంత విచిత్రమైన, అంత పెద్ద డైరెక్టర్ ఆఫీసు ఇప్పటికీ చాలామంది డైరెక్టర్ లేదు. బాగా పేరున్న డైరెక్టర్లు కూడా అలాంటి ఆఫీస్ లేదు. అంతా ఏదో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లలోనూ, 3 బెడ్రూమ్ ప్లాట్లలోనూ ఆఫీసులు మెయింటైన్ చేసేవాళ్ళే తప్ప తనకంటూ ఒక టేస్ట్ ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు లేరు. అతనికి అనేక రకాలుగా ప్రకృతి అనండి, జీవితం అనండి ఎంత బ్లెస్సింగ్గా ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకు ఉందంటే ఆయన ఇంటెలిజెంట్ అనే దానికి కూడా కాదు, అబవ్ అనమాట. అంటే మేధావి అంటే మళ్ళీ గొడవలు వస్తాయి. ఏం మేధావి అయినా అని పనికిమాల మాటలే కదా చెప్తాడు, పనికొచ్చే మాట ఒకటైనా చెప్తాడా అని. కాబట్టి మేధావి అనడానికి కూడా లేదు. ఆయన ఏమిటో అబవ్ ద ఇంటెలిజెంట్ అనమాట. అంటే ఒక దారి కరెక్ట్గా వేసుకొని ఉంటే ఇండియన్ హిస్టరీలో అంత గొప్ప దర్శకుడే లేడు. ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా ఫేడౌట్ కాకుండా, ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా సినిమా తీస్తానంటున్నాడంటే, ఆయన వయసు వాళ్ళ డైరెక్టర్లంతా 2 పేర్లు చెప్పండి ఇంకా సినిమా తీస్తాననే వాళ్ళ పేర్లు ఎవరు లేరు. ఆయన ఒక్కడైనా. కాబట్టి ఇప్పుడు సత్య చూసి ఈ సినిమా తీసింది నేనేనంటే ఆ వర్మ వేరు, ఈ వర్మ వేరు. ఆ వర్మ ఏమన్నాడు ఇప్పుడు ఉంటాయి కదా, ఆ వర్మ హర్రర్ సినిమాలు, అమ్మాయిలు ఎక్స్పోజింగ్ సినిమాలతోనే వెళ్ళిపోయాడు. ఆయన చాప్టర్ వెళ్ళిపోయింది. ఆ పాత వర్మ ఆయన వేరు. సత్య తీసిన వర్మ, శివ తీసిన వర్మ, అసలు క్షణక్షణం లాంటి సినిమా ఆయన తప్ప ఇంకెవడు తీయలేడు. అంత క్లాసిక్ అది. చాలా చిన్న కథని అంత అద్భుతంగా నడపడం అనేది ఆయనకు ఒక్కడికే చెల్లింది. అది ఎన్నైనా చెప్పవచ్చు ఆయన సినిమాలో. అంటే ఒక వర్మ వేరు, ఇంకో వర్మ వేరు, ఈ మధ్యన ఏదో గ్యాప్ ఉంది. ఈ ఇద్దరు వర్మలు ఒకటి కాదు. ఈయన ఏమిటంటే పాత వర్మని అంటే ఆల్రెడీ అంతరించిపోయిన వర్మను తలుచుకొని ఇప్పుడు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు.
దుఃఖం అనేది ఆయన ఎమోషన్ అనేది ఆయన పార్ట్ కాదు, ఆయన చాప్టరే కాదు. ఎందుకు మరి ఆయన అవసరంగా ఎమోషన్ ఫీల్ అవుతున్నాడో తెలియదు. మన చాప్టర్ కానవాడు ఎందుకు ఫీల్ కావాలి అది. వర్మ గారేమో మారిపోయి మధ్యలో తర్వాత నుంచి తీసిన సినిమాలన్నీ వేరేగా ఉన్నాయి. శంకర్ గారు గుర్తొచ్చారు నాకు ఇప్పుడు. ఆయనేమో మొదటి నుంచి అలాంటి ఒక సబ్జెక్టు, దాంట్లో ఒక మెసేజు, అలాంటి సినిమాలే తీసుకుంటూ వస్తున్నారు. కానీ మరి పాత శంకర్ ఇప్పుడు కుదరదు, అవి చూడరు అని ఇప్పుడు ఆయన అలా అంటున్నారు. అంటే కంపారిజన్ అలా అంటే గుర్తొచ్చింది. మారిపోతా ఉంది, ప్రపంచం మారిపోతా ఉంది. శంకర్ ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యాడు? భారతీయుడు నాటికి మనకున్న సొసైటీ సిస్టమ్ వేరు. ఇంకా మనకు అవినీతి మీద కోపం ఉంది, అవినీతి పరులు దారుణంగా శిక్షించాలనే ఒక ఎమోషన్ ఉంది జనరేషన్లో. ఇప్పుడు లేదు. ఎవడు మనకు ఒకవేళ ఒక పని, ఒక ఆఫీసులో పని మనకు 2 రోజులు లేట్ అవుతుందంటే మనమే డబ్బులు ఇస్తున్నాం. ఒరే బాబు తొందరగా చేయరా, మేము తిరగలేము, మాతో కాదని. ఇదే కదా జరుగుతూ ఉంది. అంటే ఫేడ్ అవుట్ అవ్వడం అంటే ఏమిటంటే జనరేషన్ని, కొత్త జనరేషనే కదా సినిమాలు చూసేది. ముసలోళ్ళంతా ఓటీటీలోనూ టీవీల్లోనూ చూస్తారు. సినిమాలు చూసేదంతా ఎవరు? మెజారిటీ సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాను మినహాయిస్తే దానికి అన్ని వర్గాలు వచ్చి చూశారు. అట్లాంటి సినిమాను మినహాయిస్తే మిగతా సినిమాలన్నిటికీ యూతే కదా ఫాలోయింగ్. మొదట చూసేది యూతే కదా. యూత్ ఏం ఆలోచిస్తుందో తెలుసుకోలేకపోతే అవుట్డేటెడ్. శంకర్ ఎందుకు అవుట్డేటెడ్ అయ్యాడంటే ఆయనకి కొత్తగా రైటింగ్ కానీ, కొత్తగా తీయడం కానీ, కొత్త సబ్జెక్టులు ఎంచుకోవడంలో ఆయన ఏదో మిస్ అయిపోయాడు. మిస్ అయిపోవడం వల్ల క్లోజ్. వర్మ కూడా ఎందుకు క్లోజ్ అయ్యాడంటే ఇందుకే. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆయన డెన్లో కూర్చొని అసిస్టెంట్ డైరెక్టర్లతో సినిమా తీయించేస్తే ఎట్లా తెలుస్తుంది ఆయనకి? ఆయన ట్రెండింగ్లో ఉంటాడు కానీ ట్రెండ్కి తగ్గ సినిమా తీయడం అనేది మాత్రం మిస్ అయ్యారు. ఎట్లా తీస్తారు? ట్రెండ్కి తగ్గ సినిమా తీయాలంటే ముందు దాని మీదే సాధన చేయాలి కదా. మీరు ఎక్కడ సాధన చేస్తున్నారు? మీరు సాధన చేయడం మర్చిపోయి చాలా కాలమైంది. ఓకే, ఏమో మరి అన్నారు కదా, ఏమన్నా తర్వాత అవుట్పుట్ కొంచెమన్నా మ్యాచ్ అవుతుందేమో చూడాలి మరి తర్వాతది. రిసరక్షన్ అంటారు కదా, పునరుత్థానం అంటారు దాన్ని. అలాంటిది ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప వర్మ గారి నుంచి మనం మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేం. సత్య లాంటి సినిమా, చిన్న లాంటి సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఆయన వేరు, ఆ వర్మ వేరు, ఈ వర్మ వేరు. లేదు, దానికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో ఉంది రీజన్. ఆయన ఇప్పుడు ఒకటి ఏదో చేస్తున్నారు, ఆ ప్రాజెక్టు గురించే ఇలా ఆయన తన సినిమాకి పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ఇప్పటికీ కూడా వర్మ గారి సినిమాలు మార్నింగ్ షో విపరీతంగా జనం ఉంటారు. అది రికార్డ్ బ్రేక్. అది అట్లా ఎక్కడ సాధ్యం అవుతుంది? అందరికి సాధ్యం కాదు అది. ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళకి పొద్దున్నే జనం రారు. ఆయన అలాగా మొదటి రోజు సినిమాకి రప్పిస్తాడు ప్రేక్షకులు, ఏదో చేస్తాడు, కమర్షియల్ పబ్లిసిటీ ఏదో చేసుకుంటాడు. ఆయన తనకు తానే చేసుకుంటాడు. అన్నీ ఉన్నాయి, ఆయనకు లేనిది ఏమీ లేదు. దారి మర్చిపోయాడు ఆయన. రహదారి మర్చిపోయి డొంకదారుల్లో ఎటో పోయి, మీరు డొంకదారుల్లో పోవడం వల్ల మీ గమ్యము లక్ష్యం ఏందో మీకే అర్థం కాదు. ఎందుకంటే మీరు కొత్తగా వేసుకుంటూ వెళ్ళాలి కదా, ఎప్పుడు వేస్తారు అది? ఇప్పుడు మెయిన్ రోడ్ కలుస్తారేమో చూడాలి. మరి ఎంతోమంది అడుగుతున్నారు కదా, మాకు పాత వర్మ కావాలని. అలా మారితే నిజంగా చెప్పిన దాంట్లో నిజం ఉంటే సంతోషం. అప్పుడు పాత వర్మ రావాలంటే అది ఒకే ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం. వర్మ వల్లే సాధ్యం. ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు పాత వర్మను తీసుకురాలేరు. రైట్ సార్, చూద్దామండి ఏం చేస్తారో. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్తో నిరూపించుకుంటారేమో చూద్దాము. థ్యాంక్ యూ.